అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే ఆగస్టు నెలలో కూడా జరిగినటువంటి ఒక ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి బిల్డింగ్ సంబంధించి అంటే కోట్లాది రూపాయలు కూడా బకాయిలు చెల్లించకుండా ఉన్నారనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ. దానికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటే పూర్తిగా దానికి సంబంధించి వివరణ ఒకటి ఇవ్వండి మీరు. 2022 నుంచి బిల్డింగ్ రెనోవేషన్ చేసి 2022 నుంచి బిల్డింగ్ రెనోవేషన్ చేసి ప్రతి నెల 5వ తేదీ యాక్చువల్ సీట్ ప్రతి నెల 5వ తేదీ పర్ఫెక్ట్గా అందరికి రెంట్లు వేస్తూ 5 ఫ్లాట్ల అగ్రిమెంట్తో కూడుకున్న రెంట్లు వేస్తూ ఎక్కడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్న దీన్ని వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ రోజు ఇది మొత్తం అప్రూవ్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రతి నెల 5వ తేదీ రెంట్లు వేసుకుంటూ హాస్టల్ నడుపుతున్నాం. వాళ్ళు కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగానే 9 ప్లాట్లు కోర్టు ఆర్డర్ వచ్చిన సన్నివేశంలో కూడా బౌన్సర్లు తీసుకొచ్చి అడుగుకొచ్చారు. ఆ రోజు జరిగిన సన్నివేశంలో అక్కడ ఎవరో పరిసరాలు ఉన్న ఒక లేడీని అడ్వకేట్ తిరగబడి కొడుతున్న సన్నివేశం ఇది. రైట్. అయితే దీనికి సంబంధించిగా ఓవరాల్ గా చూసుకుంటే కనుక అంటే ఈ మొత్తం ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయి అంటే ఇప్పుడు ప్రధానంగా ఇంకొక ఆరోపణ మనకి ఏమనిపిస్తుంటే కోలివింగ్ హాస్టల్కి సంబంధించి కానీ అంటే కోలివింగ్ లేడీస్ హాస్టల్ సంబంధించి కానీ ఇటీవల కాలంలో కొంత సోషల్ మీడియాలో కూడా మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఈ కోలివింగ్ హాస్టల్స్ అలాగే లేడీస్ హాస్టల్స్ ఇవన్నీ కూడా వ్యభిచార గృహాలు వ్యభిచార కూపాలంటూ కూడా కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు మనం వింటా ఉన్నాం. అంటే ఈ వ్యాఖ్యలన్నింటినీ అంటే ఈ అంశాన్ని మీరు ఎలా చూడొచ్చు, అసలు దీన్ని ఎలా మీరు ఖండిస్తారు? సహజంగా అండి ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. ఇది వాస్తవంగా కోలివింగ్ అయినా హాస్టల్ వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లలు 6 లక్షల మంది ఎంప్లాయీస్ దేశం నలుమూలల నుంచి వచ్చి మన దగ్గర ఉన్నారు. కానీ అందరినీ జనరలైజ్డ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి కోలివింగ్ లో హాస్టల్స్ లో పిల్లలందరికీ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఎయిడ్స్ అని లేకపోతే వ్యభిచార కూపాలని హాస్టల్ నిర్వాహకులందరూ వ్యభిచారాలు గృహాలు నడుపుతున్నారని నీచమైన తన స్థాయిని దిగజారి ఆరోపణలు చేయడం అనేది జరిగింది. ఇది చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది ఒక ప్రతి ఐటీ ఎంప్లాయీని అవమానించినట్టే, ప్రతి ఐటీ ఎంప్లాయీ తల్లిదండ్రుల్ని ఇది అవమానించినట్టే, మన వ్యవస్థను మనం అవమానించుకున్నట్టే అన్న విషయం ఈ సందర్భంగా మేము వారికి గుర్తు చేయదలుచుకున్నాం. రెండోది ఏంటంటే హాస్టల్ వ్యవస్థలో ఇలా వ్యభిచారం కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చండి. ఒక హాస్టల్ కేంద్రమే కాదు, సమాజం అట్లున్నప్పుడు అందరం కలిసి మా వైపు ఏదైనా పొరపాటు జరిగితే మాకు చెప్పొచ్చు, అలా ఆ హాస్టల్ దగ్గర జరుగుతూ ఉంది అని మా దృష్టికి తీసుకురావచ్చు, లేదా డిపార్ట్మెంట్లో కేసు పెట్టొచ్చు. కానీ జనరలైజ్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి హాస్టల్ వ్యవస్థ హాస్టల్ నిర్వాహకులందరూ బూతు కూపాలు నడుపుతున్నారని చెప్పేసి అంటాం అనేది నైతికంగా ఇది కరెక్ట్ కాదు. సమాజాన్ని మరింత భ్రష్టు పట్టించి మమ్మల్ని, మా వ్యక్తిత్వాన్ని, పిల్లల వ్యక్తిత్వాన్ని, ఐటీ ఎంప్లాయీస్ వ్యక్తిత్వాన్ని కించపరిచే దుర్మార్గమైన దాడి ఇది. దయచేసి మీడియా ద్వారా మిగతా మీడియా మిత్రులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా రిక్వెస్ట్ ఒకటే, మా వైపు నుంచి కూడా మా వాదనలు వినండి. ఒక వార్త పబ్లిష్ చేసే ముందు హాస్టల్ నిర్వాహకుల వాదన, కోలివింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మా వాదన వినండి, మంచి చెడు మాట్లాడదాం, సంస్కరిద్దాం. మా తప్పులేమంటే మేము అంగీకరిస్తాం, ఖచ్చితంగా వాటిని సరి చేసుకుంటాం, ముందుకెళ్దాం తప్ప ఒక్క కార్నర్ చేసి హాస్టల్ వ్యవస్థ అంటే కోర్టు సంపాదించే దానికోసం ఉన్నారు, మినిమం ఎథిక్స్ పాటించట్లేదు, వ్యభిచార కుపాలుగా మారుస్తా ఉన్నారంటే ఇది ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందండి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైట్. అయితే ఓవరాల్ గా అంటే ఇప్పటిదాకా మీకు సంబంధించి ఆరోపణలు కానీ అభియోగాలు ఇవన్నీ మొత్తం చూస్తాను, ఇప్పటిదాకా మీరు దానికి సమాధానం కూడా చెప్పారు. అయితే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ సంబంధించి మీ అసోసియేషన్ తరఫున అంటే భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యాలు, అంటే భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు, భవిష్యత్తు అంటే ఓవరాల్ గా ఈ అసోసియేషన్ సంబంధించి భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? అసలు మా ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా లక్ష్యాలు ఏంటంటే, నెంబర్ 1 అండి, మా బాధ అంటే హాస్టల్ బిజినెస్ యొక్క స్వభావం సమాజానికి అర్థం కావాలా, దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అది మీడియా కానివ్వండి, జనరల్ జనాన్ని కానివ్వండి. ఒక అపోహ ఏంటంటే హాస్టల్ నిర్వాహకులు హాస్టల్ పెట్టేవాడు కోర్టు సంపాదిస్తున్నాడు అంటారు. వాస్తవంగా లెక్కేస్తే 6,000 7,000 మేము తీసుకున్న ఫీజు 250 రూపాయలకి ఐటీ సెక్టార్ పరిధిలో ఫుడ్, అకామిడేషన్, వైఫై, హాట్ వాటర్,
3 సార్లు ఫుడ్ ఇవ్వటం అనేది ఎంత పడుతుందో ఒకసారి ఆలోచించమని ఇది మేము సమాజానికి తెలియజెప్పదలుచుకున్నాం. ఒకటి. రెండోది, ప్రభుత్వాన్ని మా వైపు కూడా దృష్టి పెట్టి ఆలోచించమని అడగటం మా అసోసియేషన్ యొక్క ఉద్దేశం. ట్రేడ్ లైసెన్స్ కానివ్వండి, లేబర్ లైసెన్స్ కానివ్వండి, ఫుడ్ లైసెన్స్ కానివ్వండి, ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ కానివ్వండి, మేము తీసుకోవాలంటే అనేక రకాల నిబంధనలు ఇవాళ ఉన్నాయి. ఆ నిబంధనలను సరళీకృతం చేసి మాకందరికి అందుబాటులో ఆ లైసెన్సులు తీసుకుని ఎథిక్గా, లీగల్గా ఈ బిజినెస్ మేము చేసేదానికోసం ముందుకు రావాలి. ఆ రకంగా మా వాళ్ళందరినీ మోటివేట్ చేయాలనేది మా రెండో లక్ష్యం అండి. మూడోది, వాటర్ అనేది ఒక పెద్ద సమస్యగా మాకు రాబోతా ఉంది. ప్రతి వేసవిలో బోర్లు పగలగొడతారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాటర్ ట్యాంకర్ కొట్టినామంటే దొరకదు. ఒక ట్యాంకర్ శంషాబాద్ నుంచి, ఇస్నాపూర్ నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఐటీ ఎంప్లాయీస్ కి వాటర్ ఇవ్వలేకపోతాను. తద్వారా బెంగళూరులో ఎట్టయితే వాటర్ కేర్ సిటీ వచ్చి హాస్టల్ మూసేస్తున్నారు, హైదరాబాద్ కూడా అదే పరిస్థితి రాబోతా ఉంది. అసోసియేషన్ గా మేము గవర్నమెంట్ ని, జిహెచ్ఎంసీని ఒక రిక్వెస్ట్ పూర్వకంగా మా అసోసియేషన్ నుంచి అడగబోతా ఉన్నాం. ట్యాంకర్లు సప్లై చేయండి విత్ కాస్ట్. కానీ వాటర్ హైదరాబాద్ లో ఉంది, సఫిషియెంట్ గానే ఉంది అని చెప్పడం ద్వారా ఐటీ పరిశ్రమ స్థాపించే వాళ్లకు, ఐటీ ఎంప్లాయీస్ కి ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వడం అనేది మా అసోసియేషన్ నుంచి మేము కృషి చేయదలుచుకున్నాం. నాలుగోది, సేవారంగంగా మమ్మల్ని గుర్తించాలండి. రాష్ట్ర గవర్నమెంట్ ని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. మేము సర్వీస్ సెక్టర్ లో ఉన్నాం. హాస్టల్ ఇండస్ట్రీని సర్వీస్ సెక్టర్ గా గుర్తించాలనేది మా ఈ డిమాండ్స్. వీటికి అనుగుణంగా అందరితో కలిసి ఐక్యంగా ముందుకు పోవాలనేది మా అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం అండి. వీటితో పాటు యాక్చువల్గా ఏంటంటే హాస్టల్ ఇండస్ట్రీ అనేది మాది సర్వీస్ సెక్టర్ అండి. యాక్చువల్గా హాస్టల్లో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అపార్ట్మెంట్లో ఉంటే అది రెసిడెన్షియల్ అవుతుంది. కానీ మా దగ్గర కూడా అబ్బాయిలే ఉంటున్నారు, అబ్బాయిలే ఉంటున్నారు. అదేమో కమర్షియల్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మాకు కరెంటు బిల్లులు ఎక్కువ అవుతున్నాయి, వాటర్ బిల్లులు ఎక్కువ అవుతున్నాయి, ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ అవుతుంది, ట్రేడ్ లైసెన్స్ ఎక్కువ అవుతుంది, అన్నీ ఎక్కువ అవుతున్నాయి. మేము చేసే యాక్టివిటీ ఏమో రెసిడెన్షియల్ యాక్టివిటీ, మాకు వచ్చేటువంటి బిల్స్ ఏమో అన్ని కమర్షియల్ బిల్స్. యాక్చువల్గా దీని విషయమై తమిళనాడు, కర్ణాటక హైకోర్టు క్లియర్గా తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుని ఈ అన్నింటినీ కూడా రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ లోకి లేకపోతే రెసిడెన్షియల్ డొమెస్టిక్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి కర్ణాటక కోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా గవర్నమెంట్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇది రెసిడెన్షియల్ యాక్టివిటీ కాబట్టి దీన్ని రెసిడెన్షియల్ బిల్స్ ఇవ్వాలి, డొమెస్టిక్ బిల్స్ ఇవ్వాలి, కమర్షియల్ బిల్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అదే ప్రయత్నం మేము కూడా ఇక్కడ చేస్తాం భవిష్యత్తులో. ఇదొకటి కూడా మేము భవిష్యత్తులో చేస్తామండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మీరు అడిగిన వ్యభిచార గృహాల విషయానికి వస్తే యాక్చువల్గా అండి ఐటీ ఇండస్ట్రీకి ఈ ఏరియాలో ఐటీ ఇండస్ట్రీకి ఏ ఇండస్ట్రీ అయితే తోడ్పడుతుందంటే మెయిన్గా హాస్టల్ ఇండస్ట్రీ తోడ్పడుతుందండి. సేఫ్ అండ్ సెక్యూరిటీ మేము ఎస్సీతో కలిసి పనిచేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తున్నాం. అన్ని విధాలుగా హాస్టల్లో ఉన్న వ్యక్తులకి కానీ లేకపోతే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎలాంటి సెక్యూరిటీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నాం, వాళ్ళ గైడ్లైన్స్లో పనిచేస్తున్నాం. ఇట్లాంటి అదొకటి. ఇంకొకటి రెండో వైపు నుంచి వ్యాపారానికి వచ్చేవాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటూ చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి భార్యాభర్తలు లాంటి వాళ్ళు వచ్చి ఈ వ్యాపారం చేస్తున్నారండి. ఒక భర్త బయట పనులు చేసుకుంటుంటే ఒక భార్య ఆ అమ్మాయిల హాస్టల్స్లలో ఉండి అమ్మాయిలతో మాట్లాడుతూ ఏమేమి సమస్యలు ఉన్నాయో పరిష్కరించడానికి ఆ అమ్మాయి కూడా పరిశీలన చేస్తున్నాయి. అట్లాంటి లేడీస్ కూడా పనిచేసే దగ్గర వ్యభిచార గృహాలు నడిపిస్తున్నారని చెప్పేసి అత్యంత దారుణంగా మాట్లాడడం అనేది శోచనీయం అండి. అది కూడా మీడియాలో ఉన్న ప్రముఖ వ్యక్తులు మాట్లాడడం అనేది శోచనీయం అండి. ఇంకొక విషయం ఏంటంటే ఆమె అన్నది హాస్టల్లో ఉన్న వ్యక్తుల్ని కాదు, హాస్టల్ నడిపించే వ్యక్తుల్ని కాదండి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ అమ్మాయి కానీ లేకపోతే మా అమ్మాయి కానీ వేరే హాస్టల్లో ఉంటుందండి, తప్పదు, ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది, హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. అంటే ఒక రకంగా ఆమె హాస్టల్ నిర్వాహకులనే కాదు ప్రతి పేరెంట్ తల్లిదండ్రులని కూడా ఆమె అట్లా విమర్శించడం అనేది ఎయిడ్స్ గృహాలుగా మాట్లాడుతున్నాయి అనేది మాట్లాడడం అనేది ఎంత జుగుప్సాకరంగా, అది కూడా ఒక లేడీస్ కూడా అట్లా మాట్లాడడం అనేది చాలా ఖండించదగిన విషయం అండి. మేము ఆమె సహకరిస్తే, ఎవరైతే మాట్లాడారో సహకరిస్తే, మేము మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీడియాకి వెళ్ళి మా వాదన వినిపించడానికి కూడా సిద్ధం. దీని మీద ఎట్లాంటి అనకాంజ వేసేది లేదు. కాకపోతే మీరు ఆలోచించేది, మీరు మాట్లాడేటప్పుడు ఆచితూసి మాట్లాడితే అందరికీ మంచిగా ఉంటుందండి. అది కరెక్ట్ కాదు. అందరినీ ఒక ఘాటును కట్టద్దు. ఈ హాస్టల్స్ అనేవి ఇట్లాంటివి నడపట్లేదు. మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటా, వాళ్ళకి భద్రత కల్పించుకుంటా
ఐటీ ఇండస్ట్రీ ఎదుగుదలకు కూడా తోడ్పడుతున్నటువంటి ఇండస్ట్రీ మా హాస్టల్ ఇండస్ట్రీ. దీన్ని మీరు తక్కువ అంచనా వేసి లేకపోతే ఏదో జరుగుతుందనేది చేసి దాన్ని డీఫేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది కూడా ఇంకొక విషయం కూడా అండి, కోలివింగ్ అనేది ఎప్పటి నుంచో లేదండి. ఫస్ట్లో మనకి ఎప్పుడో ఇంతకుముందు కాలంలో లేడీస్ హాస్టల్ అంటే లేడీస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అంటే బాయ్స్ హాస్టల్స్ పెట్టుకున్నాం మేము కూడా, అందరు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. దాని తర్వాత కార్పొరేట్స్ మొత్తం ఎంట్రీ అయిన తర్వాత కోలివింగ్ పెట్టడం వల్ల కార్పొరేట్ వాళ్ళ యొక్క కాంపిటీషన్ తట్టుకోవడానికి మన పిల్లలు కూడా మన హాస్టల్ ఓనర్స్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇదే అంశాన్ని కార్పొరేట్లు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు క్వశ్చన్ చేశారు? కోలివింగ్ అవుతుంది, అక్కడ నడుస్తుంది ఏదని ఎవరు చేరేంటి? ఇంత చిన్న చిన్న వ్యాపారులు ఊళ్ళో నుంచి వచ్చిన వ్యాపారాలని వాళ్ళ వ్యాపారాలను చెడగొట్టడానికి ఇట్లాంటి మాట్లాడడం అనేది అది అమ్మాయిల్ని కించపరిచి మాట్లాడడం అనేది, లేదంటే అబ్బాయిల్ని కించపరిచి మాట్లాడడం కానివ్వండి. ఐటీ ఎంప్లాయ్ అంటే ఒక మంచి చదువుకొని వచ్చి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వచ్చి వాడిని వ్యభిచారం చేస్తున్నారని చెప్పేసి అంటాం. కానీ ఎంతవరకు కరెక్ట్? దయచేసి హాస్టల్ అసోసియేషన్ నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే, మేము కూడా ఇండస్ట్రీగా ఉన్నాం, మాది కూడా హైటెక్ సిటీలో పెద్ద ఇండస్ట్రీ. హైటెక్ సిటీలో అతిపెద్ద ఇండస్ట్రీ, ఆ తర్వాత ఐటీ సెక్టర్ తర్వాత అతిపెద్ద ఇండస్ట్రీ మా హాస్టల్ ఇండస్ట్రీ. హాస్టల్ ఇండస్ట్రీకి ఒక గుర్తింపు ఉంది, దానికి ఒక అసోసియేషన్ ఉంది. మీరు ఒక కామెంట్ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదంటే మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఏం జరుగుతుందో చెప్తాం. ఒకవేళ మన ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, సొసైటీ మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాలో ఏదైనా తప్పులు ఉంటే మేము సరిదిద్దుకోవడానికి రెడీ అని మేము చెప్తున్నాం. కానీ అన్నెసెసరీగా బురద జల్లే ప్రయత్నం చేసి దాన్ని ఇది చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నా విజ్ఞప్తి. రైట్. అయితే ఏదైతే మనకు గత ఆగస్టు నెలకు సంబంధించి మనం ఏదైతే కోట్లాది రూపాయలు ఏదైతే మనం బకాయిలు చెల్లించలేదని ఒక ఆరోపణ నేపథ్యంలో, అదే లైన్ లో కూడా అక్రమంగా ఒక స్థలాన్ని, ఆ స్థలంలో ఒక బిల్డింగ్ నిర్మించారంటూ కూడా అమర్నాథ్ రెడ్డిపై కూడా వచ్చినట్టు ఒక ఆరోపణ చూస్తాను. అంటే దీనికి ఎలా స్పందిస్తారు మీరు అసలు? ఇది ఎంత వాస్తవ దూరమైనటువంటి ఆరోపణ ఏంటంటే, అది ఆ కాలనీలో ఇందిరానగర్ అమర్నాథ్ నడిపే బిల్డింగ్ పక్కన ఒక ఎస్టీస్కి సంబంధించినటువంటి ప్లాట్. అది వాళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చారు. డెవలప్మెంట్కి ఇస్తే రాజేంద్ర నగర్ ఎక్స్ సర్పంచ్ దాన్ని డెవలప్మెంట్కి తీసుకోవడం జరిగింది. డెవలప్మెంట్ తీసుకొని ఆయన ఆల్రెడీ బిల్డింగ్ కట్టుకున్నాడు, రెంట్కి ఇచ్చాడు. రెంట్కి తీసుకుంది అమర్నాథ్కి సంబంధించిన ఫ్రెండ్స్. అయితే అమర్నాథ్దే బిల్డింగ్ అని చెప్పేసి ఆ బిల్డింగ్కి వెళ్ళి, కోర్టులో ఉన్నటువంటి బిల్డింగ్కి వెళ్ళి అక్కడ పిచ్చి వాదనంతా చేసి గొడవ చేశారు. అక్కడ అసలు అమర్నాథ్కి ఆ బిల్డింగ్కి సంబంధం లేదు. అయినా కానీ అమర్నాథ్ని టార్గెట్ చేసి ఎక్కడో ఉండి ఆ బిల్డింగ్ మీద కేసు వేయటం జరిగింది. ఇవన్నీ రెచ్చగొట్టే కార్యక్రమం, అసందర్భంగా అవాస్తవాలు ఆధారంగా దాన్ని అమర్నాథ్దే ఆ బిల్డింగ్ అని చెప్పేసి అపోహకి లోనై తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప ఇందులో వాస్తవం లేదు. ఏ విచారణకైనా రెడీ దాంట్లో. అలాగే ఆ బిల్డింగ్ ఓనర్ వేరు, దాని డెవలప్మెంట్ తీసుకున్న వాళ్ళు వేరు, సైట్ ఓనర్ వేరు. ఆ బజార్లో ఎవరినైనా చెప్తారు. అది ఆయన ఎక్కడో విజయవాడలో కూర్చొని దాని మీద కేసు వేస్తే ఎట్లా? అది తప్పుడు ఆరోపణ. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవాలు తెలుసుకొని రమ్మనండి, బజార్కి రమ్మనండి, వాస్తవాలు ఎవరైనా చెప్తారు. అది తప్పండి, చాలా తప్పది. రెంట్లు ఎగ్గొట్టడం అనేది బేసిక్గా తప్పది. ఆ రెంట్ల డబ్బులతో ఇది కట్టడం అనేది ఇంకా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. అది తప్పుడు ఆరోపణ. రెంట్ పర్ఫెక్ట్ గా తీసుకున్నారు. రెండో వ్యక్తి ద్వారా రెంట్ పొందడం కోసం దుర్బుద్ధితోటి ఒకళ్ళ దగ్గర రెంట్ తీసుకొని ఇంకొకళ్ళ దగ్గర రెంట్ తీసుకోవడం కోసం దుర్బుద్ధితోటి ఆ ఆరోపణ చేశారు, ఆ కేసు నడిపారు. ఇది కూడా అమర్నాథ్ రెడ్డి సంపాదన, ఇది అక్రమ సంపాదనతో ఈ బిల్డింగ్ కడుతున్నారని. అసలు అమర్నాథ్ రెడ్డికి ఆ బిల్డింగ్ సంబంధమే లేదు. ఆ బిల్డింగ్ తీసుకుని పలానా ఎక్స్ పర్సన్ రాజేంద్ర నగర్ ఎక్స్ సర్పంచ్ ఆ బిల్డింగ్ కట్టేది. అది ఎవరైనా చెప్తారు, అది ఓపెన్ సీక్రెట్. అది ఎట్లా తప్పుడు ఆరోపణ, అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలండి. ఒకటి, అతను ఒక బిల్డింగ్ లో సమస్య, ఆ బిల్డింగ్ వరకు సమస్య ఏమున్నా కూడా తేల్చుకోవడాలి, లేకపోతే కోర్టులో తేల్చుకుంటారా, లేకపోతే ఎలా తేల్చుకుంటారో, కాంప్రమైజ్ చేసుకుంటారా, ఏదైనా ఒకటి జరుగుతుంది. కానీ ఎంత సైకో అంటే వేరే ఆస్తుల మీద కూడా పడి, ఏదో ఒక పెద్ద పొలిటికల్ పార్టీ చేసినట్టుగా ఒక ఆస్తుల మీద పడి ఆస్తుల్ని చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నాడంటే ఆయన మానసిక స్థితిని మీరు అర్థం చేసుకోవాలి. అది మేము చెప్పదలుచుకున్నది. అదేవిధంగా మీరు ఇందాక ఈ హాస్టల్ అసోసియేషన్ ఏ విధంగా ముందుకు పోతుంది అని ఒక మాట అడిగారు. హాస్టల్ అసోసియేషన్ ముందుకెళ్లే క్రమంలో దాదాపు ఇది దేశవ్యాప్తంగా చూసుకుంటే 2.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది సేవా రంగంలో. అటువంటి రంగంలో మేము కూడా ప్రధాన భూమికను పోషిస్తూ హైదరాబాద్లోనే హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అనేది దాన్ని స్థాపించి దాని ద్వారా మేము ఈ విధంగా కృషి చేస్తూ, అదేవిధంగా మా కృషిని ఈ హైదరాబాద్తోనో ఈ తెలంగాణతో ఆపే ఉద్దేశం మాకు లేదు.
ఈ అసోసియేషన్ ని ఆల్ ఇండియా వ్యవస్థగా రూపాంతరం చెందించడానికి ఈ మధ్యనే మేము కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించిన హాస్టల్ వ్యక్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. త్వరలో దీన్ని దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలతోటి 28 రాష్ట్రాల అసోసియేషన్స్ తో సంప్రదించి దేశవ్యాప్తంగా ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ గా రూపొందించడానికి మా ప్రయత్నాలు హైదరాబాద్ అసోసియేషన్ నుంచి చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అయితే ఓవరాల్ గా చూస్తా ఉన్నాం. అయితే ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్డు అసోసియేషన్ సంబంధించి ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఇప్పటిదాకా మనకు అంటే వారి పైన వచ్చినట్టు అసోసియేషన్ పైన కానీ అందులో సభ్యులపైన వచ్చినటువంటి ఏదైతే ఆరోపణలు కానీ అభియోగాలు ఏవైతున్నాయో వాటన్నిటికి సంబంధించిన కూడా ప్రశ్నలు కూడా మనం వాళ్ళని అడగడం జరిగింది. దానికి సమాధానాలు కూడా చెప్పారు. అయితే ఓవరాల్ గా వాళ్ళు చెప్పదలుచుకునేది ఏంటంటే కేవలం ఇక్కడ మీరు ఏదైతే మా అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ పూర్తి స్థాయిలో కూడా మా అసోసియేషన్ అనేది ఎవరైతే అంటే ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్తో కూడా అంటే వాళ్ళకి లివింగ్ అంటే ఉండడానికి వెసులుబాటు కల్పించి కూడా ఒక మంచి సామాజిక స్పృహతో సామాజికంగా ముందుండాలని ఒక సామాజిక సర్వీస్ అంటే సోషల్ సర్వీస్ లాగానే మేము ఈ రకంగా ముందుకెళ్తున్నాం తప్పితే కూడా మా మీద వస్తున్నటువంటి అభియోగాలు కానీ ఆరోపణలు పూర్తి స్థాయిలో కూడా అవాస్తవం అని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే అసోసియేషన్ సంబంధించి కూడా చాలా క్లియర్ గా ఏదైతే ఈ ఆరోపణలు అంటే ఇక్కడ ఏదైతే ఆ బిల్డింగ్లకు సంబంధించింది కానీ ఆ హాస్టల్స్ ఓనర్లకు సంబంధించింది కానీ అంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఆ అంశానికి సంబంధించి ఏదైతే ఉందో అదంతా కూడా అవాస్తవం అంటూ కూడా చాలా కొట్టిపడేసినట్టుగా వీళ్ళకి అందరూ కూడా ఇక్కడ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఏదైతే అసోసియేషన్ సభ్యులు మొత్తం అంతా కూడా చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. సో చూస్తూనే ఉన్నాడు బీఆర్కే న్యూస్. అయితే గౌరీ కెమెరామెన్ తో శ్రీకాంత్ స్పెషల్ కరెస్పాండెంట్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.